నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు పొద్దుటూరు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె తక్షణం అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ పెద్దపల్లి జిల్లాలోని గ్రామ సభల్లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ప్రజాపాలన సభలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వినతి రామగుండంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరిక సింగరేణి ఎన్నికల్లో విజయాన్ని అందించిన కార్మికులకు రుణపడి ఉంటాం వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మె ఉధృతంగా మారింది సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ చెత్త వాహనాలను అడ్డుకున్నారు రోడ్డుపై బైఠాయించి తక్షణం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని వారికి రావాల్సిన అలవెన్సులు త్వరితగతిన ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు ఈ సందర్భంగా ర్యాలీలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో గాంధీ రోడ్డు మీద ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికుల భయపడుతున్న మున్సిపల్ అధికారులు మున్సిపల్ వీళ్ళు బాధితం మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు దళితుల వల్ల బెదిరిస్తున్న మున్సిపల్ అధికారులు ఈరోజు మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మూడో రోజు జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క వెనబడి రోడ్డు మీద పడి 16 రోజులు అవుతుంది మున్సిపల్ కార్మికులు 3 రోజులు రోడ్డు మీద ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఆడుగా మాత్రం పాడుగా పాత్ర అని ప్రోగ్రాంలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కోట్లు డబ్బులు దిగుమతి చేస్తుంది తప్ప కార్మికులను పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నామని ఒక్కరికన్నా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అసలు వాళ్ళు పట్టినట్టు ఉండడం చాలా దుర్మార్గం ఆ రోజు పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే మీ అందరినీ కొందరిలో పడగొట్టి లాగుతామని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా తలల మీద చేతులు పెట్టి 151 సీట్లు ఇస్తే ఈరోజు మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులందరినీ నోటీకి ఇచ్చిన మీరు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ముందుగా వారు బెంగళూరులో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి
త్రిలోకును పరామర్శించి సాయంత్రం 4 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన గుడిపల్లి మండలము బీసానత్తకు చేరుకోనున్నారు. అనంతరము గుడిపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు అంటే నిర్వీర్యం చేసేస్తున్నారు, భయభ్రాంతులు చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు నేను పోతుంటే ఏ రౌడీ వస్తాడో నాకు తెలియదు, వాడిని పోలీసులు పట్టుకొని నన్ను పట్టుకుంటారు, మళ్ళీ నా మీద కేసు పెడతారు. వాడు వచ్చి నన్ను కొడతాడు, నా మీద కేసు ఒకటి పెడతారు, నన్ను జైల్లో పెడతారు. వాట్ ఇస్ దిస్? అందుకే అడుగుతున్న ప్రజానీకాన్ని అర్థం చేసుకోండి. నా పోరాటం నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. జర్నలిస్టులు మీరు కూడా అర్థం చేసుకోండి, మీకోసరం కూడా, ప్రజాస్వామ్యం కోసరం కూడా, మీడియా స్వయం ప్రతిపత్తి కోసరం కూడా. కొంతమంది పేటీఎం బ్యాచ్లు ఉంటాయి, సైకో బ్యాచ్లు ఉంటాయి, అవి అందరికంటే ముందు బ్రహ్మాండంగా లఘు వేస్తా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు కూడా సైకో బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళు కూడా పేటీఎం బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళకు డబ్బులు ముడితే లఘు వేస్తా ఉంటారు. పర్వాలా, ఇవన్నీ సమాజంలో ఎప్పుడు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, రేపు ఉంటారు. కానీ న్యాయం ఒకటే, ధర్మం ఒకటే, ట్రూత్ ఒకటే. ఓకే, పదమ్మన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ బాలరెడ్డి కొబ్బరికాయ కొట్టి కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలము గుండారం గ్రామంలోని జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభల్లో జిల్లా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు పెద్దపల్లి జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామాలలో, వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తులను అధికారులు ప్రతిరోజు సంబంధిత ఎంపీడీఓలు, తహసీల్దార్లకు అప్పగించాలని, ఎప్పటికప్పుడు సదరు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. అలాగే దరఖాస్తులకు తప్పనిసరిగా రసీదు అందించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాసకొండ లక్ష్మి, కమాన్పూర్ మండల తహసీల్దార్ మోహన్ రెడ్డి, ఎంపీడీఓ విజయ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో రకరకాల అప్లికేషన్ ఒకదానిలో కవర్ అవుతుంది. డేటా ఎంట్రీ చేసినప్పుడు మనం స్కీమ్ ఒకటే స్కీమ్ ఎంట్రీ చేసి దీన్ని చేస్తే మళ్ళీ అది వీడియో వస్తుంది. ఆల్రెడీ తీసుకున్నాం డాష్ బేస్, అది ఒకటి గ్యాప్ సో ఇవన్నీ అప్లికేషన్ రిసిప్ట్లో సిపి కోడ్,
కౌంటర్ ఏ బీసీ సీరియల్ నెంబర్ అట్లా వేస్తే మనకి టోటల్ అప్లికేషన్స్ మనకి రిపోర్టింగ్ ఉంది కదా, స్ప్రెడ్షీట్ పెట్టాం కదా డీపీ ఆ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ఉందా? ఎక్కడైనా వేయచ్చు, అయినా కాదు ఎక్కడైనా ఇటు అందరికీ తెలుసు. అంటే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఆల్రెడీ ఈ రోజు లాంచింగ్ అయింది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఆల్రెడీ సీఎం గారి మెసేజ్ కూడా చెప్పడం జరిగింది. అప్లికేషన్స్ కాన్సెప్ట్ చెప్తాము. మన డిస్ట్రిక్ట్ లో ఏదైతే జరుగుతుందో ప్రోగ్రామ్, మన డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో మొత్తం మనకి 13 రూరల్ మండల్స్ ఉన్నాయి. అలాగే 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 17కి మనం ఇప్పటి వరకు జిల్లాలో 43 టీమ్స్ అంటే తహసీల్దార్ కేటగిరీలో, ఎంపీడీఓ కేడర్లో మనము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీపీ లెవెల్, వార్డ్ లెవెల్ కూడా ఆఫీసర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. మొత్తంగా మనము 1830 కౌంటర్స్ ఏర్పాటు చేస్తాం జిల్లా మొత్తం మీద. అంటే కౌంటర్స్ అంటే ఎవరికి ఇబ్బంది కావద్దని గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి 100 మెంబర్స్ కి ఒక కౌంటర్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము ఏర్పాటు చేస్తాం. దీనికి అందరూ పబ్లిక్ కూడా సహకరించాల్సిన కోరుతున్నాము. అప్లికేషన్స్ అన్ని మనకి జీపీలో కానీ అందుబాటులో ఉంటాయి. ఆ జీపీలో ఉన్న అప్లికేషన్స్ లో ఇంతకుముందు ఎంపీడీ వారు చెప్పిన 5 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బెనిఫిట్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక యూనిట్ అంటే ఒక అప్లికేషన్ ఒక యూనిట్ గా ట్రీట్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక 2-3 మెంబర్స్ కి బెనిఫిట్ అవసరం ఉంది అంటే 2-3 అప్లై చేయాల్సి అవసరం లేదు. ఒక ఫ్యామిలీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే సరిపోతుంది. అందులో అన్ని రకాల స్కీమ్స్ ఒకటే అప్లికేషన్ లో కవర్ అయినాయి కాబట్టి ఒక యూనిట్ గా ఒక హౌస్ హోల్డ్ ని ఒక యూనిట్ గా ట్రీట్ చేసి అప్లికేషన్స్ ఇస్తా ఉన్నాము. దాని ప్రకారం మనము ఫామ్ ఫిల్ చేసి కౌంటర్స్ లో ఈ రోజు అంటే మనం ఏ రోజు షెడ్యూల్ ఏదైతే పెట్టుకున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం పబ్లిక్ అంటే మా అపీల్ ఏంటంటే ఉన్న విలేజ్ లో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉంటాయో అంతమందికి ఈ రోజే అప్లికేషన్స్ ఇస్తే మాకు కూడా డేటా అంటే ఫిల్ చేసుకోవడానికి ఎంట్రీ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు. దీని అందరూ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయస్థం గ్యారంటీ పథకాల దరఖాస్తులను లబ్దిదారుల నుండి స్వీకరించారు. అనంతరం రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో దళారులు ఎవరైనా లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే తనకి కాని సిఐ ప్రమోద్ రావుకి గాని సమాచారం ఇవ్వాలని అన్నారు. వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిని సహించారని, పేదల నుండి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. లబ్దిదారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రామగుండం కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం గారికి, అలాగే గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ ఈ గారికి, ఏడీ గారికి, అలాగే ఈరోజు సిఐ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న 29వ డివిజన్ సోదరిమణులకు, మా బాబీ మనాలి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా మళ్ళీ 20 రోజులైంది అంటే మేము ముందు 10 రోజులు సామాన్ దగ్గర అన్నా సరే చూడండి సార్ అన్నా
తెలుసు ప్రజాపాలన ప్రోగ్రామ్ సంబంధించి లాంచింగ్ ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఇంతకుముందు కమిషనర్ చెప్పినట్టుగా మనకి టౌన్ లో 50 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి డివిజన్ లో ఒక్కొక్క దగ్గర 4 టీమ్స్ వేయడం జరిగింది. ఒకటి తహసీల్దార్, ఒకటి కమిషనర్, ఒకటి డిప్యూటీ కమిషనర్ అండ్ ఒక డిప్యూటీ తహసీల్దార్ కేటగిరీలో మనకి 50 డివిజన్స్ 28 నుంచి అప్ టు 6th వరకు ఎక్సెప్ట్ హాలిడేస్ 31st అండ్ 1st కాకుండా ఈ హాలిడేస్ లో మనము ఈ డివిజన్స్ లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మా సైడ్ నుంచి పబ్లిక్ కి అప్పీల్ ఏంటంటే ఏదైతే షెడ్యూల్ పెడతామో 8 to 12, 2 to 6 ఆ షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడ ఎక్కడైతే మనం అరేంజ్మెంట్ చేస్తున్నామో అది మన మీడియా ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ పాయింట్ లో ఆ టైంకి వచ్చి మీకు సంబంధించి 5 గ్యారంటీ మనకి అభయహస్తం గ్యారంటీ స్కీమ్ సంబంధించి ఆల్రెడీ 6 స్కీమ్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు. అందులో 5 స్కీమ్స్ సంబంధించి గృహలక్ష్మి, చేయూత, తర్వాత రైతు భరోసా, మహాలక్ష్మి అండ్ ఇంకొక మన ఇందిరమ్మ ఇల్లు, ఈ 5 స్కీమ్స్ సంబంధించిన అప్లికేషన్ తీసుకోబట్టాయి. ఆల్రెడీ ఎవరైతే బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎలిజిబుల్ మంత్రి గౌరవనీయులు మా అన్నగారు రేవంత్ రెడ్డి గారు మొదటగా ప్రమాణం చేసిన వెంటనే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని మరి ఆ రోజు సంతకం చేసి ప్రభుత్వాన్ని ప్రారంభించారు. ఏ అవినీతి కొంచెం జరిగినా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు. ప్రతిగా చెప్తా ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానాలకి పోతారనే విషయం మాత్రం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలని చెప్తా ఉన్నా. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం. దానిపైన ఇంకా అరుణశ్రీ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. బీసీ బంధుకి 10,000, 20,000 తీసుకున్నారు. దళిత బంధుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది. నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా, మీకు కూడా ఇస్తా. దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు. దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో ఉండాలి. అవినీతి చేసిన వాళ్ళ భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి కోరుతూ మరి పెడతారు. ఇక్కడ ఇళ్లలో పోయి ఇలాంటి పాప అమాయకుల ప్రజల దగ్గర పోయి నీ అప్లికేషన్ లో తప్పు పడ్డది, ఇది పడ్డది, నేను ఇప్పిస్తా 5,000, 10,000 ఇమ్మంటారు. మీ అందరికి చెప్తున్నా అమ్మా, ఎవరు పైసలు అడిగితే సరే అని ఫోన్ లో రికార్డు చేయరు. ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగిన వారికి మహాకాళి స్వామి నుంచి. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. గత 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కుప్పం ప్రజలు, మహిళలు ఆలోచించి తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ బాగుపడతారు. నీ మడమరాలకి పని తీసిస్తాను. చేస్తావా? ఓట్లో ఏపిస్తావా అందరి దగ్గర? చెప్పవాడు తెలుసు కదా. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? మహిళల్ని గెలిపించుకోవాలనుకోండవా, లేకపోతే ముందు వ్యక్తుల్ని, ఇప్పుడు వ్యక్తుల్ని చూసిండవు? ఎవరు బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి ఇస్తావా ఓటు? నాకే ఇండిపెండెంట్ గా నిలుచుకుంటా ఉండా. మనమందరూ బాగుపడాలా, ఆడవాళ్ళు ముందుకు రావాలా, మీ భవిష్యత్తు, మీ పిల్లోళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి ఓటేయండి. కొత్త వ్యక్తికి అవకాశం వేయండి. సరేనా? పోటీ చేస్తావా? ఇండిపెండెంట్ గా నాకు సపోర్ట్ చేస్తావా? ఓటేసి గెలిపించండి. మన మహిళల కోసమే నేను వచ్చినాను. ఇన్ని సంవత్సరాలు మన కుప్పం హయాంలో ఇన్నేళ్లుగా ఎప్పుడన్నా ఒక లేడీ మహిళ ముందుకు వచ్చిందా ఎమ్మెల్యేగా? ఇప్పుడు నేను గెలిస్తే మీరు గెలిచినట్లే, ఒక మహిళలుగా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే. దయచేసి నన్ను ఓటేసి గెలిపించండి, మీ బిడ్డగా భావించండి. మన కష్టాలన్నీ తీర్చేదాని కోసమే నేను వచ్చినాను. లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. ఓటేసి గెలిపిస్తావా? ఖచ్చితంగా.
ఎవరో ఒకరు ముందు రావాలా అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తా ఉన్నాను. మీ ఆశీస్సులంతా నాకు కావాలా. ఇక్కడ రైతులంతా బాగుపడాలా. ఏదో యువతికి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలా అనుకుంటా ఉన్నాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి పెడతాను. నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చి పెడతాను. మహిళలకు ఉపాధి కల్పించి మనం కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం. సో దీన్ని బట్టి నేను అడిగేది ఇంతే, దయచేసి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మోసపోయినట్లు మోసపోవద్దు. ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన నిస్వార్థమైన ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి. దయచేసి మోసపోవద్దు. ప్రతిసారి నేను ఇదే చెప్తాను, మోసపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన కార్మికులకు రుణపడి ఉంటామన్నారు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మనుగడ సాధించాలంటే భూగర్భ గనులను ప్రోత్సహిస్తామన్నారు. కార్మికుల చిరకాల కోరిక ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కోసం ప్రయత్నిస్తామన్నారు. అలాగే కార్మికుల సొంతింటి కలతో పాటు క్యాడర్ స్కీమ్ అమలుకు సంస్థతో చర్చించి సాధిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 48 హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఏదైతే కార్మికులకు మేము వాగ్దానం చేశామో వాటిని తప్పనిసరిగా అమలుపరచడానికి ముఖ్యంగా ఈ సింగరేణి భవిష్యత్తు కొరకు సింగరేణి ఉంటేనే మనందరం ఉంటాం కంపెనీలో. సింగరేణి ఉండాలంటే కొత్త బావులు రావాలి. ఈ కొత్త అండర్గ్రౌండ్ బావులు రావడం కొరకు అదేవిధంగా ఇవాళ సింగరేణి కార్మికులకు ఉన్న బర్నింగ్ సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కావచ్చు, సొంత ఇంటి పథకం కావచ్చు, క్యాడర్ స్కీములు కావచ్చు, ఇంకా వివిధ సెక్షన్స్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ దాదాపు 48 సమస్యలను మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాం. దాని ప్రకారం తప్పనిసరిగా తూచా తప్పకుండా మేము పనిచేస్తాం, వాటిని సాధించడానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియపరుస్తూ మరొకసారి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొద్దుటూరు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె. తక్షణం అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్. పెద్దపల్లి జిల్లాలోని గ్రామ సభల్లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. ప్రజాపాలన సభలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వినతి.
రామగుండంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ. లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరిక. సింగరేణి ఎన్నికల్లో విజయాన్ని అందించిన కార్మికులకు రుణపడి ఉంటాం. వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.